ఇప్పుడు మాకు రిపోర్ట్స్ వస్తున్నాయి. నేను మాట్లాడేటప్పుడు అంటే కొత్త డైరెక్టరు, కొత్త టీము, కొత్త టెక్నీషియన్స్ ఎవరు నమ్ముతారు? నిజంగానే ధైర్యం చేయడానికే భయపడతారు. బట్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఫస్ట్ రోజున నాకు ఏదైతే ఆవిడ ఎస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అన్నదో లాస్ట్ రోజున వరకు కూడా, ఈ రోజు నిన్న నైట్ వరకు కూడా, ఇప్పుడు కూడా ఈ క్షణం వరకు కూడా ఆవిడ ఒకటే మాట మీద ఉంది, మనం చేసింది మంచి సినిమా, జనాలు కంపల్సరీ ఆదరిస్తారు అని. అండ్ కొన్ని వింటూ ఉన్నానమాట, మలయాళం ఫిల్మ్ అని. లేదండి, మనం తెలుగులో కూడా సినిమాలు తీయగలం ఎప్పుడు అంటే ఇలాంటి ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు. ఇక్కడ కమిటీ కుర్రలు అనే పేరుతో యదువంశీ అనేవాడు మీ ముందుకు వచ్చాడు. కానీ ఇలాంటి సినిమాలు మళ్ళీ ఫిలిం నగర్ రోడ్ల మీదో, ఆఫీసుల ముందునో, కృష్ణానగర్ రోడ్ల మీదో, మణికొండల రూముల్లోనో ఇంకా ఉంది సార్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, ఎస్ఆర్డి స్టూడియోస్ దానికి ఆ డోర్ ఇస్తుందండి కంపల్సరీగా. దాన్ని నేను బలంగా నమ్ముతున్నాను. ఇంకా మళ్ళీ వెనక్కి వస్తాను. మళ్ళీ ఏదేదో వచ్చి మాట్లాడేస్తున్నట్టున్నాను, సారీ. నాన్ లీనియర్లోనే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మా సినిమా చేస్తాము అన్నప్పుడు కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి ఎవరికైనా. కొంచెం ఫైనాన్షియల్గా డిపెండ్ అయిపోయా, లేకపోతే ఇండిపెండెంట్గా ఉండలేం. ఆ టైంలో నాకు సపోర్ట్ చేస్తూ నా తోడే అన్నీ ఉన్న మా తమ్ముడు శివశంకర్ అండ్ హర్షకి నేను థ్యాంక్స్ చెప్పను, ఏం చెప్పను, కానీ ఏదో రోజున మీ రుణం తీర్చుకుంటాను నేను. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే మా తమ్ముళ్ళు ఇద్దరే నాకు కారణం. వాళ్ళే అన్నీ చూసుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమా రోడ్ల మీద తిరుగుతుంది, అక్కడెక్కడ తిరుగుతుంది అన్నప్పుడు ఇంకో ఇద్దరు తమ్ముళ్ళు వచ్చారు నాకు, దీపక్ సరోజ్ అండ్ అంకిత్ కొయ్య. వాళ్ళిద్దరే ఈరోజు సినిమా ఇక్కడ వరకు రావడానికి కారణం. వాళ్ళిద్దరూ బయట హీరోలు, నాకు తమ్ముళ్ళు. బట్ ఏదో రోజున మేము అందరం కలిపి మళ్ళీ సినిమా చేయాలనుకుంటున్నాం. అదే కాకుండా సినిమా పూర్తవ్వాలంటే టెక్నీషియన్స్ కావాలండి, మంచి టెక్నీషియన్స్ కావాలి. రాదర్ దాన్ ఎక్స్పీరియన్స్. మనకు కావాల్సింది కమిట్మెంట్, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకోవాలి, ఓన్ చేసుకోవాలి. అలాంటి టెక్నీషియన్స్ నాకు దొరికినందుకు నేను చాలా ఏదో జన్మలేని లేవు నాకు.